ఒక అవినీతి వ్యవస్థపై ఒక డెవలపర్ చేస్తున్న పోరాట కథ ఇది. అంతా ఒక చిన్న మాటతో మొదలైంది. ఇతని పేరు చింత లోకేష్ బాబు. ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న పల్లెటూరి డెవలపర్. తన కళ్ల ముందే తన వాళ్లు పక్కవాళ్లు రిపోర్టులు అర్థంకాక వైద్యం చేయించుకోలేక నరకం చూశారు. ఆ బాధే ఆయన్ని కదిలించింది. అలా పుట్టిందే ఆరోగ్యధాత. ఇది కేవలం యాప్ కాదు, రోగికి అడుగడుగునా తోడుండే ఒక వ్యవస్థ. సరే, అసలు సమస్య ఏంటంటే ఈ మెడికల్ రిపోర్ట్ల భాష ఎవ్వరికీ అర్థం కాదు. ఆరోగ్యదాత ఈ రిపోర్టుని మనకు అర్థమయ్యేలా తెలుగులోకి మార్చేస్తుంది. ఇంకో పెద్ద తలనొప్పి హాస్పిటళ్లలో గంటల తరబడి ఎదురుచూపులు కదా. ఈ యాప్లో హాస్పిటల్ వెయిటింగ్ టైం లైవ్లో తెలుస్తుంది. కానీ ఈ పారదర్శకతే పెద్ద శత్రువుని తయారుచేసింది. ఎప్పుడైతే మీరు పారదర్శకతను తీసుకొస్తారో అవినీతి పరులకు భయం మొదలవుతుంది. ఎందుకంటే ఈ యాప్ నకిలీ బిల్లుల్ని మోసాల్ని పట్టేస్తుంది. అందుకే దీన్ని ఆపాలని చూస్తున్నారు. సరే, ఈ పోరాటంలో అసలు నష్టపోయేదెవరు? లెక్కలు చూస్తే షాక్ అవుతారు. ఈ యాప్ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 750 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా. ఇది ఎలా సాధ్యమో చూడండి. ఇప్పటి సిస్టంలో జరిగే దోపిడీకి ఈ యాప్ ఎలా అడ్డుకట్ట వేస్తుందో తెలుస్తుంది. అంటే ఇది ఇకపై ఒక యాప్ గురించిన విషయం కాదు, ఇది మన పన్నుల డబ్బును కాపాడటం గురించి. కానీ ఇంత పెద్ద పోరాటం ఒక్కరూ చేయలేరు కదా. అందుకే లోకేష్ బాబుకి మద్దతు కావాలి. ఆయన పిలుపునిచ్చింది ముగ్గురికి: ప్రజలు, మంచి డాక్టర్లు, ఇంకా ప్రభుత్వానికి. అందరూ కలిసి రావాలని కోరుతున్నారు. ఆయనేమంటున్నారంటే, నా యాప్లో తప్పులుంటే చెప్పండి, వెంటనే సరిచేస్తా అంటున్నారు. ఎంత మంచి మాట. నిజమే, ఒక్క మనిషి మెడికల్ మాఫియాతో ఒంటరిగా పోరాడటం చాలా కష్టం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, అంతకు మించి ఇది నిజాయితీ అయిన ఆరోగ్యం కోసం మొదలైన ఒక పెద్ద ఉద్యమం. ఒక సామాన్యుడి ఆలోచన ఇంత పెద్ద వ్యవస్థను మార్చగలదా? మీరేమంటారు?